తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేతృత్వంలో కూటమి. అక్కడ దాంట్లో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో ఉన్నది అధికారంలో తెలుగుదేశం పార్టీ, ఇందులో భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉంది. ఒక మంత్రి గారు కూడా ఉన్నారు, అక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం, దాని పరిష్కారానికి సంబంధించి చంద్రబాబు గారే మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. ఇదంతా జరిగింది. బీజేపీ వాళ్ళు మేమే అన్నారు. ఫైనల్గా అయితే శ్రీనివాస్ వర్మ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి, స్టీల్ ప్లాంట్ స్టీల్ మంత్రి, సహాయ మంత్రిగా ఉండేటప్పటికీ ఆయన కొంచెం సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. అటుపక్కన కుమారస్వామి కూడా దక్షిణాదికి చెందే కావడం, కర్ణాటకకి చెందే కావడంతో కర్ణాటకకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఇది రెండింటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ వచ్చారు. మొత్తం మీద 11,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అంతా బాగానే ఉంది. జీతాలకు సంబంధించి లేట్ అవుతున్నాయి. 2-3 నెలలది ప్రాబ్లం వచ్చిందంటే దానికి మేము చూస్తామని కూడా ఆమె ఇచ్చారు. 2-3 నెలల్లో అది కూడా సెటరేట్ చేస్తాం. మొన్న ఈ మధ్య పురంధేశ్వర్ గారు కూడా చెప్పుకొచ్చారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళు మళ్ళీ సమ్మె చేస్తూ ఉన్నారు. వచ్చే నెల నుంచి సమ్మె అంటున్నారు. ఇక్కడే అసలు విచిత్రం ఏంటంటే, ఈ స్టీల్ ప్లాంట్ సమ్మెకి పిలుపునిచ్చినటువంటి సంఘాలు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి సంబంధించింది ఇదైతే, ఇందులో మరొక స్పెషల్ ఏంటంటే, ఇందులో ఏదైతే జాయిన్ అవుతున్నటువంటి అంటే సమ్మెలో పాల్గొంటున్నటువంటిది టీఎన్టీయూసీ కూడా, అంటే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘం, అది కూడా పాల్గొంటుంది. అంటే తెలుగుదేశం ఏమో సమస్యను మేము పరిష్కరించామంటోంది, భారతీయ జనతా పార్టీతో మాట్లాడి పరిష్కరించామంటోంది. ఇంకో పక్కన ఇందులోనేమో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది స్పెషల్.